హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అందరికీ షాలోమ్ అండి. భారతి ఛానల్ నుంచి అందరికీ షాలోమ్ అండి. అందరైతే బాగున్నారు కదా ఫ్రెండ్స్? నేను కూడా బాగున్నాను. అందరైతే భద్రపరచబడి ఆయన సన్నిధిలో ఉన్నారా, తప్పిపోయి ఉన్నారా ఫ్రెండ్స్? అందరైతే మరి ఆయన రెక్కల కింద ఉండాలి అని కోరుకుంటున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ కూడా అయిపోయింది ఆల్రెడీ. గుడ్ ఆఫ్టర్నూన్ కాదు, మార్నింగ్ అయిపోయింది, ఆఫ్టర్నూన్ కూడా వచ్చేసింది. దేవుని వాగ్దానం మీకు చదివి వినిపించాలని లంచ్ టైంలో వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను చదివి వినిపిస్తాను. నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. సో ఫ్రెండ్స్, మళ్ళీ చదువుతాను, మళ్ళీ వినిపించిందో లేదో డౌట్ నాకు. నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. మళ్ళీ చదువుతున్నా ఫ్రెండ్స్. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. చిగురాకు వలె, ఈ చిగురాకు కాదు, ముదిరిపోయింది, రాలిపోతుంది. ఇప్పుడు రాలు కాలం కదా ఫ్రెండ్స్. అలాగా వాగ్దానం ద్వారా అయితే దేవుడు ఈరోజు మాట్లాడిండు. మరి ఈ దినమంతా ఎవరు ఏం చేస్తున్నారో, ఏం చేసినాను సాతాను ఒడిలో మాత్రం చిక్కుకోకండి. అది వేసే వలలో పడవద్దు అని నేనైతే చెప్తున్నా ఫ్రెండ్స్. మళ్ళీ ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళందరికీ యేసయ్య దీవెనలు ఇచ్చిన కాక, ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చిన కాక, మ్యారేజ్ డేస్, కొత్త గృహంలో నిర్మించుకునే వాళ్ళు, కొత్త స్థలాలు కొనుక్కునే వాళ్ళు, ఇంకా అమ్మేడి వాళ్ళు అందరికి కూడా మంచి జరగాలని నేనైతే కోరుకుంటున్నాను. భారతీ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చాలా ధన్యవాదాలండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాకండి. ఎప్పుడు యేసయ్య మీకు తోడుగా ఉండును గాక. జీసస్ గురించి తెలియని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలని నా ఆశ ఫ్రెండ్స్. అందుకోసం నేను ప్రతిరోజు మీతో దేవుని వాగ్దానంను వినిపించి దేవుని గురించి మాటలు మీకు చెప్తాను ఫ్రెండ్స్. నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను అన్నమాట. దేవుడు ప్రతి ఒక్కరికి చెప్పాడు కదా బైబిల్లో కూడా, సర్వలోకమునకు వెళ్ళి మీరు సృష్టికర్త గురించి సువార్త చెప్పుడి అనేసి. అందుకోసం నా వంతు